ఏం తీసుకోవాలి, డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇట్లా తల్లిదండ్రులు అంతా ప్రెషర్ చేస్తుంటారు పిల్లల మీద. వాళ్ళ అభిప్రాయాన్ని చూసి ఎప్పుడైనా ఇవ్వాలి. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా గొప్పదే, లాయర్ అయినా సరే, ఏదైనా డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏదైనా మానవ సేవే అదంతా. కాబట్టి ఒక ఫీల్డ్ ఎక్కువ, ఒక ఫీల్డ్ తక్కువ అనేది కాదు. పోయినసారి మన మదనపల్లి స్కూల్లోనే ఒక చెట్టు మీద పెడితే పుల్మావి అనుకుంటా వెంకటరెడ్డి మాకు ఏమున్నదయా, ఈ ఎండతో దున్నుడే సరిపోతుంది, మాకు ఈ పొలం వల్లే సరిపోతుంది, మాకు డొక్కుకుంటూ పెట్టుకొని తిరుగుతున్నాం. అదే వీడు రామచంద్రుడు వాడు ఎయిర్పోర్ట్లో వాడు జనరల్ మేనేజరు, వాడు ఎక్కడైనా ఫ్లైట్లో తిరుగుతున్నాడు అని చెప్తుండే. అయితే ఫ్లైట్లో తిరిగినంత మాత్రం ఆయన గొప్పేం కాదు, ఈయన వ్యవసాయం చేసినంత మాత్రం తక్కువేం కాదు. ప్రతి ఫీల్డ్ గొప్పదే. నేను అదే చెప్పాను, నువ్వు వ్యవసాయం చేసి పంట తీసి మానవ సమాజానికి ఉపయోగపడుతుంది. అది పంట తిండి తింటున్నాం, తిండి తింటున్నామంటే రైలు చేయమంటే తినేది మనం. కాబట్టి అది తక్కువేం కాదు, ఏదైనా గొప్పదే. ప్రతి ఫీల్డ్ కూడా గొప్పది. అయితే ఇంటర్నెట్లో కొంచెం మనం కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. కొన్ని ఏం తీసుకోవాలని అనుకుంటుంటాం. సరే, మనకు ఏదైతే ఇష్టమో అదే తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలుగు మీడియానికి బాగా ప్రాధాన్యత తగ్గిపోయింది. లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలు కూడా చెప్పండి, ఆల్రెడీ మీ పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. ఇక కాకపోతే మీ గ్రాండ్ డాటర్స్ చెప్పాలండి. ఎందుకంటే మీకు కూడా దాదాపు 50 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి మీ అందరి పిల్లలు దాదాపు సెటిల్ అయ్యారని అనుకుంటున్నాను. కొంతమంది కాకపోవచ్చు. లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ ఉండాలి. వీక్ లాంగ్వేజ్ ఉంటే